నెక్స్ట్ 2 months ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తుంది, వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదలకి ఇల్లు ఇచ్చాడు, మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు, పిల్లలకి ఎంతో అమ్మఒడి వేస్తున్నాడు. ఇప్పుడు పేద పిల్లలు చదవలేకుండా వాళ్ళంటూ చదువుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. అందువల్ల జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో 19లో ఈయన హామీలు ఇచ్చారు జగన్ గారు, 14లో ఆయన కూడా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారు? జగన్ నెరవేర్చారండి. ఇప్పుడు కరోనా టైంలో రేషన్స్ నెలకి 2 రేషన్స్ ఎవరిచ్చారు చెప్పండి ఒకసారి. కరోనా టైంలో జగన్ ఎంత కష్టం వచ్చినా మంచిగా చూసుకున్నాడు ప్రజల్ని. అందువల్ల నేను జగన్కి ఓటు వేయాలనుకుంటున్నాను. సో ఈ విషయంలో మీరు ఎవరిని నమ్ముతారు? బాబు గారిని నమ్ముతారు, జగన్ గారిని నమ్ముతారు? జగన్ గారిని నమ్ముకుంటున్నాను. జగన్ గారు మరి ఒంటరిగా వస్తున్నారు కదా, గెలుస్తాడంటారా? ఇప్పుడు కూటమి పార్టీలు టీడీపీ ఎంత ఒంటరిగా వచ్చినా జగనే గెలుస్తారని నాకు ఉందండి. ఎందుకంటే అది నాకు తెలుసు. పోయినసారి 175కి జగన్ గారికి 151 సీట్లు వచ్చింది, భారీ మెజార్టీ. ఈసారి ఎన్నో వస్తుందని అనుకుంటారు? ఒక 200 వస్తాయి. 200 సీట్లు ఉంటే 200 వచ్చేస్తాయా? ఎన్నొస్తే అన్ని సీట్లు వస్తాయా? వస్తాయండి, ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం మేమైతే. తొలిసారి కూడా నేను అలానే నమ్మాను, జగనే వచ్చాడు. పోయినసారి మీరు ఓటు ఎవరికి వేస్తారు? జగన్కి వేస్తారు, పక్కా జగన్కి వేస్తా. ఇప్పుడు కూడా జగన్కి వేస్తా. ఎందుకంటే నాకు తెలియదు, మా జగన్ అంటే చాలా చిన్నప్పటి నుండి మాకు ఇష్టం. మా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, సో ఆమె కూడా మరి టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తే మొత్తానికి ఒంటరి వాడు అయిపోతాడు. ఎందుకు ఒంటరి వాడు అవుతారు? ఇప్పుడు చాలా మందికి తను ఎంత చేశాడని తనకు తెలుస్తుంది కదా, మనుషులకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అవసరానికి ఇప్పుడు 3,000 ఎవరిస్తారండి నెలలకు చెప్పండి? సంవత్సరం 500 పిలుస్తున్నాడు జగన్. ఇప్పుడు ఎవరెవరు కదా, ఇప్పుడు సొంత కొడుకులే పెంచలేకపోతున్నారు తల్లిదండ్రులకి, అలాంటిది జగన్ పెస్తున్నాడు కదా. ఎందుకు అలా అనుకుంటారు? అంటే తన ద్వారా డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనకు ఓటు వేయాలని ఉంటుంది. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు తల్లికి వదిలేస్తున్నారు రోడ్డు మీద వదిలేసినప్పుడు ఎవరు చూస్తున్నారు? జగనే కదా చూస్తున్నాడు. అలా అని వాళ్ళకి నమ్మకం ఉంటే జగన్కి వేస్తారు, లేకపోతే లేదు, వాళ్ళే పోతారు. ఇంకా ఇప్పుడు నాకు మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పాడు. నిజంగా మంచి జరిగిందా ప్రతి కుటుంబంలో? మంచి జరిగిందండి. ఏమో మరి చంద్రబాబు పక్కన పార్టీ ఉన్నలైతే చెప్పలేము, కానీ జగన్ వల్ల అయితే అందరికి మంచి జరిగింది పక్కా. సో ఈసారి ఎంతమంది వచ్చి ఆయన అవును, ఆయనే గెలుస్తారు. థ్యాంక్ యూ.